దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నారు మహాకవి గురజాడ. కానీ ఆ దేశం మాత్రం ప్రపంచమంటే ముస్లింలోయ్, ముస్లింలే ప్రపంచాన్ని ఏలాలోయ్ అన్నట్టుగా బిహేవ్ చేస్తోంది. ఆ దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఎంతగానో సహకరిస్తే ఉచ్చ నీచాలు మరచి ఇండియాను దొంగదెబ్బ తీయాలనుకుంటోంది. కల్లోల పరిస్థితుల్లో దేశంగా నిలదొక్కునేందుకు చేసిన సాయాన్ని మరచి ఇప్పుడు దొంగదెబ్బ తీయాలనుకుంటోంది. పొరుగునున్న ముస్లిం దేశాలకు సపోర్ట్ చేస్తోంది. అంతేకాదు ఆ దేశాలకు నిధులు, ఆయుధాలు సమకూర్చుతోంది. ఇండియాతో యుద్ధం చేయండి అంటూ ముస్లిం దేశాలను రెచ్చగొడుతోంది. అంతకంతకు ఉసిగొలుపుతోంది. అయితే నేరుగా ఇండియాతో తలపడొచ్చుగానేదేగా మీ డౌట్. కానీ ఆ పని మాత్రం చేయదు. ఓవైపు పాకిస్తాన్, బంగ్లాదేశ్, మరోవైపు టర్కీ, 3 దేశాల ముదనష్టపు కూటమి ఇండియాను ఇబ్బంది పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయి. ఎర్రకోట నుండి కాశ్మీర్ వరకు భారతదేశ ఉగ్ర దర్యాప్తులో టర్కీ పేరు ప్రముఖంగా వినపడుతోంది. అయితే ఎందుకన్నది ఇక్కడ గమనించాల్సిన విషయం. ఎర్రకోట పేలుళ్ల దర్యాప్తు ప్రమాదకర అధ్యయనాన్ని ఓపెన్ చేస్తున్నాయి. దర్యాప్తు ఎటు నుంచి ఎటువైపుకు వెళ్తున్నా నిఘా వ్యవస్థలకు టర్కీ పేరు పదే పదే వినిపిస్తోంది. ఢిల్లీ పేలుళ్లలో అనుమానాస్పద కాల్స్ నుంచి కశ్మీర్ అసమ్మతివాదులకు మద్దతు వరకు ప్రతి అడుగులో టర్కీ నీడ స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు టూరిజం, పెట్టుబడులు, రక్షణ ఒప్పందాలతో ఇండియా ద్వారా భారీగా లాభపడ్డ టర్కీ ఇప్పుడు పాకిస్తాన్కు సైనిక మద్దతు, కశ్మీర్పై దూకుడు, భారత వ్యతిరేక కథనాలను ప్రచారం చేస్తూ చలి కాచుకుంటోంది. ఆపత్కాలంలో చేయూతనిచ్చిన ఇండియాకు కృతజ్ఞత మరచి పొరుగునున్న ముస్లిం దేశాలను ఇండియాపై యుద్ధం చేయమని ఇంధనం అందిస్తోంది టర్కీ. ఆయుధాలు సమకూర్చుతోంది. ఇండియాను చుట్టుముట్టే కుట్రలు పన్నుతోంది. ఢిల్లీ పేలుళ్ల నుంచి కశ్మీర్ అసమ్మతి వరకు ప్రతి దర్యాప్తులో టర్కీ జాడలు కనిపిస్తున్నాయి. ఇది భారత్ భద్రతను ప్రమాదంలో నెట్టేసే పెద్ద ప్రణాళిక. ఒట్టోమన్ వారసత్వపు కలలు, ముస్లిం ప్రపంచానికి నాయకత్వం వహించాలన్న ఆశలు, ప్రాంతీయ సంఘర్షణల్లో గెలుపు కోసం చేసిన రోత పనులతో ఇండియాను ఇరుకున పెట్టాలన్న ఉద్దేశం టర్కీలో పెద్దెత్తున కనిపిస్తోంది. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, ఇలాంటి దుర్మార్గాలను టర్కీ ఇంకెంతకాలం చేస్తుంది, ఇంకెంత దూరం తీసుకెళ్తుందన్నదే ఇప్పుడు కీలకం. ఢిల్లీ పేలుళ్ల చుట్టూ జరిగిన దర్యాప్తులన్నింటిలోనూ బయటపడిన అనుమానితుల గురించి శోధనలు ఆశ్చర్యం కలిగించే విషయాలు వెలుగు చూశాయి. గత కొన్నేళ్లుగా టర్కీ భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ బాహాటంగా రంకెలు వేస్తోంది. భారతదేశాన్ని ఇరుకున పెట్టేలా పాకిస్తాన్కు మద్దతివ్వటంలో, కశ్మీరీ వేర్పాటువాదుల భావాలను ప్రపంచమంతటా ప్రచారం చేసేందుకు, భారతదేశంలో ముస్లిం బాధితుల కథనాలను ఆ దేశంలోని మీడియా ద్వారా ప్రచారం చేయటంలో టర్కీ ఇప్పుడు ముందు వరుసలో ఉంది. ఇటీవల భారత సైన్యం అపాచీ హెలికాప్టర్లను మోసుకెళ్లే AN-124 ఫ్లైట్ను వెంబడించి ఇండియాతో స్నేహాన్ని టర్కీ పూర్తిగా వదిలేస్తోందని తేటతెల్లమైంది. ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడుపై నివేదికలు, దర్యాప్తులు, 2 ప్రధాన నిందితులు డాక్టర్ ఉమర్ మొహమ్మద్, డాక్టర్ ముజమిల్ ఉకాసా అనే మారుపేరుతో టర్కీలోని అంకారాలో ఉన్న హ్యాండ్లర్ ద్వారా గైడెన్స్ లభించినట్టు రుజువైంది. ఢిల్లీ పార్కింగ్ స్థలం, పేలుడు స్థలం సమీపంలో 68 అనుమానాస్పద మొబైల్ నెంబర్లు యాక్టివ్గా ఉన్నాయని పాకిస్తాన్ టర్కీకి కాల్స్ గుర్తించినట్టుగా దర్యాప్తులు తేలింది. కానీ ఇండియా నేరుగా ఏ దేశంపైన ఆరోపణలు ఇప్పటివరకు చేయలేదు. అంతర్గత కోణాలపై దృష్టి సారించి అసలు గుట్టును రాబట్టాలనుకుంటోంది. ఈ పరిశోధనలను టర్కీ యాజ్ యూజువల్ గా ఖండించింది. అబ్బే, మా పాత్రేమీ లేదంది. అలాంటి ఆలోచనలు తాము చేయటం లేదంది. భారతదేశంలో ఉగ్రవాద చర్యలతో టర్కీకి సంబంధాలున్నాయని, ఉగ్ర గ్రూపులకు లాజిస్టికల్, దౌత్య, ఆర్థిక సహాయాన్ని అందిస్తోందని కొన్ని భారతీయ మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నాయని టర్కీ గగ్గోలు పెడుతోంది. 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీసే లక్ష్యంతో జరుగుతున్న బ్యాడ్ ప్రాపగండా అంటూ టర్కీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎన్సోసైల్లో ప్రచారం చేస్తోంది. తమను ఇరుకున పెట్టడం దుర్మార్గం, అన్యాయం అంటోంది. తాము ఇండియాకు వ్యతిరేకంగా పాకిస్తాన్కు పూచిక పుల్ల సాయం కూడా చేయటం లేదంటోంది. ఇదంతా నాణానికి ఒకవైపు ఉంటే, మరో ఆసక్తికర ఘటనను మనం గుర్తు చేసుకుంటే టర్కీ అసలు రంగేంటో మనకు అర్థమవుతోంది. 5 ఏళ్ల క్రితం 2020లో గ్రీక్ జర్నలిస్ట్, రక్షణ విశ్లేషకుడు ఆండ్రియాస్ మౌంట్ జౌరోలియాస్ మాటల్లో టర్కీ గురించిన అసలు విషయం వెల్లడైంది. కుర్దిష్ వార్తా సంస్థ ANF ద్వారా అందిన సమాచారం ప్రకారం సిరియా నేషనల్ ఆర్మీలో భాగమైన సులేమాన్ షా బ్రిగేడ్కు నాయకత్వం వహిస్తున్న అబూ ఎంసా జిహాదీలకు స్పష్టమైన సందేశం ఇచ్చాడు. కశ్మీర్ విషయంలో టర్కీ ఆందోళనలను అందరూ మద్దతివ్వాలని నార్త్ సిరియా నగరమైన ఆఫ్రిన్లోని ముఠా సభ్యులకు చెప్పిన విషయాన్ని సదరు జర్నలిస్ట్ కోట్ చేశాడు. ఇది అతిశయోక్తిగా కనిపించవచ్చు, కానీ ముమ్మాటికి నిజం.
ఆ వ్యాఖ్యలకు బలాన్నిస్తూ టర్కీ మద్దతిచ్చే మరో ఉగ్ర సంస్థ హమాస్ సభ్యులను ఇటీవల పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో సంచరిస్తూ కనిపించారు. ఇది ఎంతమాత్రం యాదృచ్ఛికం కాదు. 2019 జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ నాటి నుంచి ఇండియాపై టర్కీ యుద్ధ ధోరణి కొనసాగిస్తూ వస్తోంది. ఇండియాను ఇరుకున పెట్టేందుకు ఏ అవకాశాన్ని కూడా వదులుకోలేదు. దశాబ్దాల తర్వాత అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోగన్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రసంగంలో కశ్మీర్ సమస్యను లేవనెత్తిన నాటి నుంచి ఇండియాపై దాడి టర్కీ ఏదో రకంగా పెడబొబ్బలు పెడుతూనే ఉంది. అంతర్జాతీయ వేదికలపై తాజాగా ఈ ఏడాది కూడా ఈ విషయాన్ని ఎర్డోగన్ లేవనెత్తాడు. 2020లో పాకిస్తాన్ పార్లమెంట్ ఉమ్మడి సమావేశం ప్రసంగంలో ఎర్డోగన్ టర్కీకి కశ్మీర్ సమస్య ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేసే విషయంలో పాకిస్తాన్కు టర్కీ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించాడు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న టర్కీ మీడియా భారతదేశంపై నిరంతరం విమర్శలను కొనసాగిస్తూనే ఉంది. కశ్మీరీ అంశం ఒక్కటి మాత్రమే కాకుండా భారతదేశంలో సాధారణంగా ముస్లిం బాధితులని, హిందువుల నుంచి దాడులు ఎదుర్కొంటున్నారంటూ కట్టు కథనాలు ప్రచారం చేస్తూనే ఉంది. ఒక సెపరేట్ సెక్షన్ పెట్టి మరి ఇండియాను బద్నాం చేసే పనులను టర్కీ పెద్దలు నిర్వహిస్తున్నారని స్పష్టమవుతోంది. టర్కీ తన భూభాగంపై కశ్మీర్ వేర్పాటువాదులకు లాజిస్టికల్ సపోర్ట్ అందిస్తోంది. సమావేశాలు, కార్యక్రమాలను నిర్వహించడానికి అనుమతిస్తోంది. కశ్మీర్ అసమ్మతివాదులకు ఆతిథ్యం అందిస్తోంది. కశ్మీర్ నుండి అనేక మంది జర్నలిస్టులు, మేధావులు, కార్యకర్తల సమావేశాలు, సెమినార్లకు ఫైనాన్స్ చేస్తోంది. వారిని మహారాజా పోషకులుగా చూసుకుంటూ తామేదో ప్రపంచ సేవ చేస్తున్నట్టు, ముస్లిం కాజ్ కోసం పనిచేస్తున్నట్టు టర్కీలోని మత మౌఢ్యులను సంతోషపెట్టి తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని, తన పార్టీని పటిష్టం చేసుకోవాలని ఎర్డోగన్ భావిస్తున్నాడు. కశ్మీరీలు టర్కీ వచ్చిపోయేందుకు ఆర్థిక సహాయం చేస్తూ అగ్గిరాజేస్తోంది. కశ్మీరీ వేర్పాటువాదులకు సహాయకారిగా ఉండటం వల్ల టర్కీకి పాకిస్తాన్ నుండి ప్రశంసలు లభిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఘటనలు టర్కీ నిజస్వరూపం ఇండియాకు తేటతెల్లమైంది. భారతదేశంతో మంచి సంబంధాల కారణంగా టూరిజం, పెట్టుబడుల నుండి వేల కోట్ల రూపాయలు లబ్ధి పొందింది. భారతదేశంతో ద్వైపాక్షిక సంబంధాల కారణంగా లబ్ధి పొందింది. అలా ఇండియా నుంచి మేలు పొందుతూ కూడా తాను మాత్రం మొదటి నుంచి పాకిస్తాన్కు, తీవ్రవాదులకు సహకరించడమే ఎజెండాగా పెట్టుకుంది. తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం ఎలాగో టర్కీని చూస్తే అర్థమవుతుంది. అందుకు ప్రధాన కారణం ఒకటే, మతం. ముమ్మాటికి మతమే. టర్కీ పాలక ఏకేపీ మతం ఆధారంగా ఏర్పడిన పార్టీ, ఇస్లామిక్ ఛాందసవాద భావజాలంతో నడుస్తున్న పార్టీ, భయంకరమైన ముస్లిం బ్రదర్హుడ్ సంస్థతో అనుబంధం ఉన్న పార్టీ. టర్కీ వ్యవస్థాపక పితామహుడు ముస్తఫా కెమాల్ అటాతుర్క్ ఎంచుకున్న లౌకికవాద మార్గం నుండి మరింతగా ఇస్లామిక్ ఛాందసవాదం వైపు మొగ్గు చూపడానికి దేశాన్ని అనుమతిస్తోంది. అయితే దీన్ని మెజారిటీ టర్కీ ప్రజలు ఆమోదించడం లేదు. కానీ నియంత పాలకుడిగా ఉంటే తనకు అనుకూలంగా ఉన్న అంశాలనే ప్రజాభీష్టమంటూ కథలు చెప్పి ప్రజలను మురిసిపోయేలా చేయడం చరిత్రలో మనకు కనిపిస్తూనే ఉంది. ముస్లిం ప్రపంచానికి నాయకత్వం వహించిన ఒటోమన్ సామ్రాజ్యాన్ని వారసత్వంగా పొందిన ఎర్డోగన్ అదే తనకు లైఫ్ లైన్ అని భావిస్తున్నాడు. టర్కీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని ఛాందసవాదం వైపు మొగ్గు చూపుతున్నాడు. యూరప్ అంతటా అభివృద్ధికి పవర్ సెంటర్లుగా అడుగులు వేస్తుంటే టర్కీని మాత్రం ముస్లిం గుర్తింపు ఆధారంగా ఎగదోస్తున్నాడు. దేశంలో సొంత పార్టీపై తిరుగుబాటు, ప్రజల నుంచి చీత్కారాలతో మసకబారిన ఎర్డోగన్ ఇప్పుడు తన ముందున్న ఏకైక ఆప్షన్ తాను ముస్లిం ప్రయోజనాల కోసం ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నానని కలరింగించుకోవాలని చూస్తున్నాడు. పరిస్థితులు సానుకూలంగా లేకపోవడంతో ఎర్డోగన్ సర్కార్ ప్రపంచ ముస్లిం రాజకీయాల చుట్టూ తిరుగుతోంది. యూరోపియన్ యూనియన్ దేశాలు క్రైస్తవ ప్రత్యేకతను కాపాడుకుంటున్నప్పుడు తాను ముస్లిం ఎజెండా ప్రకారం నడుచుకుంటే తప్పేంటన్న వెర్షన్ను ఫోకస్ చేస్తోంది. పలు అరబ్ దేశాలు టర్కీని పాతకాలం వలస శక్తిగా చూస్తున్నందున ఆ దేశాల్లో తమ పప్పులు ఉడకవని, తమ వల్ల లాభం కలిగించినట్టు చూపించి ఆ దేశాల్లో బిజినెస్ చేసుకోవాలని, తద్వారా పేరుకు పేరు, డబ్బుకు డబ్బు కడించాలని ఎర్డోగన్ సర్కార్ వ్యూహరచన చేస్తోంది. అందుకే ఫోకస్ అంతా తూర్పు వైపు పెడుతోంది. ఆసియా దేశాలతో సన్నిహిత సంబంధాలను పెంపొందించుకునే లక్ష్యంతో ముస్లిం ప్రపంచానికి నాయకుడిగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటోంది. ముఖ్యంగా ముస్లిం ప్రపంచం జనాభా కేంద్రం ఇప్పుడు దక్షిణ ఆగ్నేయాసియాకు షిఫ్ట్ అవుతున్నందున తాను ఇక్కడ లీడర్గా పేరు గడించాలని చూస్తోంది. సమస్యాత్మక ఆర్థిక వ్యవస్థలను తనకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తోంది. బలమైన సైనిక నాటో శక్తిగా వినియోగించుకోవాలనుకుంటోంది. ముస్లిం దేశాలలో లేదా వాటితో అనుసంధానించిన చోట్ల అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకుంటోంది. మొదట కరాబాఖ్లో జోక్యం టర్కీకి కలిసొచ్చింది.
టర్కీ సైనిక సాయంతో అజర్బైజాన్ 2 దశాబ్దాల క్రితం అర్మేనియాతో కోల్పోయిన భూభాగంలోని కొన్ని ప్రాంతాలను తిరిగి పొందింది. ఇది టర్కీకి ఆర్థిక వనరులను సంపాదించి పెట్టింది. 2020లో టర్కీకి అజర్బైజాన్ నుండి $123 మిలియన్ పెట్టుబడులు లభించాయి. విజయోత్సవానికి హాజరైన ఎర్డోగన్ అజర్బైజాన్కు టర్కీ మద్దతు కొనసాగుతుందని, ఆ దేశాన్ని రక్షించడం తమ బాధ్యత అంటూ చెప్పుకొచ్చాడు. మరికొన్ని చోట్ల టర్కీ వ్యూహాత్మకంగా బెనిఫిట్ పొందుతూ వస్తోంది. లిబియా, టర్కీలో జోక్యం జాతీయ ఒప్పందాలతో బెనిఫిట్ పొందుతోంది. ప్రభుత్వం నియంత్రణను నిలుపుకోవడానికి ప్రత్యర్థి కూటమి కాల్పుల విరమణకు ఒప్పించే గేమ్లో భాగస్వామి అయింది. ఇది తూర్పు మధ్యధరా సముద్ర జలాలపై తన వాదనలకు లిబియా మద్దతు పొందింది. గ్రీస్, సైప్రస్ వంటి దేశాలతో టర్కీ లిబియా సాయంతో పోటీ పడగలుగుతోంది. అలాగే ఖతార్తో రక్షణ ఒప్పందాన్ని దక్కించుకుంది. దీంతో 2017లో గల్ఫ్ దేశాల మధ్య చీలిక సమయంలో టర్కీ అక్కడ తన పాత్రను సమర్థవంతంగా పోషించే ఏర్పాటు చేసుకుంది. కానీ టర్కీకి అత్యంత అద్భుతమైన విజయం సిరియాలో లభించింది. 13 ఏళ్ల సుదీర్ఘ అంతర్యుద్ధం తర్వాత బషర్ అల్ అసద్ పాలనను పడగొట్టి అల్ ఖైదా మాజీ నాయకుడు మొహమ్మద్ అల్ షరా వర్గం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా కథ నడిపించింది. ఈ విజయం ప్రధానంగా టర్కీ లాజిస్టికల్, సైనిక మద్దతు, ఖతారీ వనరులతో జరిగింది. టర్కీ అక్కడ డ్రైవర్ సీట్లో కూర్చుంది. ప్రధాన రక్షణ సహకారాన్ని అందించి తమకు నచ్చిన వారు పాలకులయ్యేలా చేసుకోగలిగింది. ఇస్లామిక్ స్టేట్ను శక్తివంతం చేయడంలో టర్కీ పాత్ర కీలకమని వేరే చెప్పక్కర్లేదు. టర్కీ సైనిక పరాక్రమం, దాని ఆయుధాల విజయం, ముఖ్యంగా డ్రోన్లకు మార్కెట్లో మంచి రెప్యుటేషన్ ఉంది. ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, ఇండోనేషియా, మలేషియా వంటి దేశాల నుండి భారీగా ఆర్డర్లను టర్కీ దక్కించుకుంది. అందువల్ల ఎక్కడైనా ఏదైనా ఘర్షణలు తలెత్తితే అక్కడ వాలిపోవడం, తాను పెద్దన్న అవతారం ఎత్తడం టర్కీకి అక్కడి పాలకులకు లాభదాయకంగా ఉంది. ఎందుకంటే అది దేశంలో పెద్ద ఎత్తున అసంతృప్తిని ఎదుర్కొంటోంది. కశ్మీర్ కాజ్ ద్వారా తనను తాను దేశంలో స్ట్రాంగ్ చేసుకోవాలని చూస్తున్న కోణాన్ని కూడా పరిశీలించాలి. ఎక్కడో ఉన్న టర్కీ ఇంకెక్కడో ఉన్న కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి పబ్బం గడుపుకోవాలని చూడటం చరిత్ర విషాదాల్లో అత్యంత ఘోర మజిలీగా చెప్పాల్సి ఉంటుంది. మతాన్ని అవకాశంగా మలుచుకుని టర్కీ పాకిస్తాన్కు ఆయుధ అమ్మకాలను గణనీయంగా పెంచుకోగలిగింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు పూర్తి మద్దతు అందించింది. పాకిస్తాన్ టర్కీ నిర్మిత డ్రోన్లను ఉపయోగించింది. మే 2న కరాచీ ఓడరేవులో డాక్ చేయబడిన టర్కీ అడా క్లాస్ యాంటీ సబ్మెరైన్ కార్వెట్ టర్కీ సైనిక సలహాదారులు పాకిస్తాన్లో బేరసారాలు జరిపారు. మొత్తంగా అమెరికా, చైనా తర్వాత టర్కీ పాకిస్తాన్ అతిపెద్ద ఆయుధాల అమ్మకందారుగా నిలుస్తోంది. 2018లో టర్కీకి చెందిన STM డిఫెన్స్ టెక్నాలజీ పాకిస్తాన్ నావికాదళం కోసం అధునాతన 4 కార్వెట్ల కోసం $1 బిలియన్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రెండు వైపులా క్రమం తప్పకుండా ఉమ్మడి సైనిక విన్యాసాలతో నాకు నువ్వు, నీకు నేను అంటూ ప్రేమను రంగరింపజేస్తోంది. ఇక్కడో విషయాన్ని సూక్ష్మంగా అర్థం చేసుకోవడం ద్వారా పాకిస్తాన్ డిఫెన్స్ రంగంలోకి టర్కీ చొరబడిందని తెలుసుకోవచ్చు. బయటకు మతమంటూ రంకెలు వేస్తూనే బిజినెస్ డీల్స్ కూడా ఎంచక్కా చేసుకుంటోంది టర్కీ. పాకిస్తాన్ నేషనల్ ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్క్ పరిశోధన, అభివృద్ధి కోసం టర్కీ డ్రోన్ తయారీదారు బేకర్తో షరీఫ్ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. టర్కీ పాకిస్తాన్కు F-16 ఫైటింగ్ ఫాల్కన్ జెట్లను సరఫరా చేస్తోంది. భారతదేశానికి మరింత ఆందోళనకరమైన విషయం ఏంటంటే టర్కీ తన తూర్పున బంగ్లాదేశ్లో కూడా సైనిక స్థావరాన్ని విస్తరిస్తోంది. బంగ్లాదేశ్కు టర్కీ రక్షణ ఒప్పందాలు ఇండియాకు అత్యంత సన్నిహితురాలైన షేక్ హసీనా ఏలుబడిలో ప్రారంభం కాగా ఇప్పుడు యూనస్ సర్కార్ పాకిస్తాన్ ప్రోత్సాహంతో మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ప్రధాన సలహాదారుగా మహమ్మద్ యూనస్ పగ్గాలు చేపట్టాక రక్షణ సంబంధాలు గణనీయంగా పెరిగాయి. బంగ్లాదేశ్ టర్కీ సిపర్ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కొనుగోలు చేయడానికి 26 టర్కీ తుల్పర్ లైట్ ట్యాంకులను కొనుగోలు చేయడంతో పాటుగా డ్రోన్లను ఇరు దేశాలు కలిసి ఉత్పత్తి చేయడానికి అవగాహన కుదుర్చుకున్నాయి. బంగ్లాదేశ్లో 2 రక్షణ పరిశ్రమలు నెలకొల్పడానికి టర్కీ చర్చలు జరుపుతోంది. దీన్ని దక్షిణాసియా రక్షణ వ్యవహారాల్లో టర్కీ ప్రవేశంగా చూడాలి. చైనాను ఇప్పటికే కట్టడి చేయలేక అమెరికా చేతులెత్తేసింది. ఇప్పుడు టర్కీ బంగాళాఖాతంలో ప్రాంతీయ శక్తిగా ఎంట్రీ ఇస్తోంది. సైనిక జోక్యాలు, తిరుగుబాటుదారులకు సాయం, ముస్లిం మిలిటెంట్ గ్రూపులు, సిరియన్ తిరుగుబాటుదారులు వంటి వ్యక్తులను టర్కీ ప్రోత్సహిస్తోంది. అదే సమయంలో జమాల్ ఖషోగ్గీ వంటి వ్యక్తులను పోషించే విధానాన్ని కూడా అనుసరిస్తూ ముస్లిం దేశాల్లో తన పట్టును నిలబెట్టుకోవాలని చూస్తోంది. అయితే ఈ మద్దతు, విధేయత ఎలా ముందుకు సాగుతుందన్నది $1 మిలియన్ ప్రశ్న. సూఫీయిజం, టర్కీ సంస్కృతి, సినిమాలు, టీవీ షోలలో కనిపించే టర్కీ ఇక చరిత్రగా చూడాల్సి ఉంటుంది. ఇండియాకు టర్కీ ఇప్పుడు క్లిష్టమైన దేశంగా కనిపిస్తోంది. మన భద్రత మనది మాత్రమే అవుతుంది, ముమ్మాటికి మనదే అవుతుంది. అంతర్జాతీయ దౌత్యం ముసుగులో ప్రత్యర్థులు దోపిడీకి బలయ్యేలా ఇండియా ఎంతమాత్రం కనిపించరాదు.
టర్కీ వ్యూహాత్మక ప్రమాదాలను భారతదేశం నేరుగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇండియా జోలికొస్తే ఏం చేస్తామో ఆపరేషన్ సింధూర్ ద్వారా తడాఖా చూపించిన భారత్ టర్కీ విషయంలోనూ పకడ్బందీగా అడుగులు వేయాలి. భారత్ను వెంటాడే చర్యకు ప్రతి చర్య ఉండాలి.